గజ్వేల్ ప్రజలు కేసీఆర్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. గజ్వేల్ సమస్యలను పరిష్కరించకపోతే స్వచ్ఛందంగా కేసీఆర్ రాజీనామా చేయాలని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తోముకుంట నర్సారెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట కలెక్టరేట్ నుంచి రాజ్ భవన్ వరకు తుమ్ముకుంట పోరుబాట పాదయాత్ర నిర్వహిస్తున్నారు. రెండో రోజు పాదయాత్ర గజ్వేల్ మండలం కొడగళ్లకు చేరుకోగా దారి పొడవునా కాంగ్రెస్ శ్రేణులు స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. అనంతరం ఫంక్షన్ హాల్లో తోమ్కొంట మీడియా సమావేశం నిర్వహించారు. పాదయాత్రతో గజ్వేల్ నియోజకవర్గ ప్రజలను చైతన్యపరుస్తూ కేసీఆర్ హయాంలో జరిగిన అక్రమాలను ప్రజల ముందు పెడతా, మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్మాణంలో నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరగలేదని మాజీ ఎమ్మెల్యే తోముకుంట ఆరోపించారు. సమస్యలపై కేసీఆర్ గజ్వేల్కు వచ్చి సమీక్ష కూడా చేయలేదని ఆయన మండిపడ్డారు. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రాంత ప్రజలు ఆయనను 2 సార్లు ముఖ్యమంత్రి చేసి ఒకసారి ప్రతిపక్ష నాయకుని హోదా ఇచ్చి మీరు అర్థం చేసుకోవాలి. ఆయన పుట్టి పెరిగింది సిద్దిపేట, కానీ అక్కడ వాళ్ళు ఇచ్చింది ఒకసారి కరువు మంత్రి తప్ప ఈ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుని హోదా ఇయ్యాలి. మరి నీకు అంత చేసిన ప్రజలకు 15 నెలల నుంచి నువ్వు ముఖం చూపెట్టుకోకుండా నువ్వు ఎంత దొంగతనాలు చేసినావు, ఎంత కానరాని పనులు చేసినావో మరి ప్రజలకు అందుకోసమే కానొస్తలేవా అనేది కూడా మాది ఒక ప్రశ్న. అందుకోసమే ఇవాళ మేము పాదయాత్ర ఎందుకు చేసామంటే ఇంకా ఆయన ప్రారంభించిన పనులన్నీ మిగిలిపోయింది. కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ నిర్వాసితులు ఏ విధంగా ఉన్నారో మీరు ఒకసారి చూడు. మా హరీష్ రావు గారు ఏమంటారు, ఆదర్శ కాలనీ అంటారు. ఆ ఆదర్శ కాలనీలోకి వచ్చి నువ్వు ఒకసారి చూస్తే వాళ్ళు చనిపోతే ఆ శవాన్ని ఏడబెట్టాలని కూడా వాళ్ళకి అర్థమవుతుంది. రోడ్డు మీద కాల్చేస్తారు, వాళ్ళకు కనీస వసతులు లేవు, నీళ్లు కానీ వాళ్ళకి కావాల్సిన స్కూల్స్ కానీ అవన్నీ కూడా. అంతకుముందు భూమి ఇవ్వకముందు ఏమన్నావు, కడుపులో పెట్టుకొని చూస్తా అన్నావు. వాళ్ళందరికీ ఇవాళ మన తెలంగాణలో చాలా మందికి వాళ్ళు తాగునీరు కానీ సాగునీరు ఇచ్చి మరి అటువంటి బతుకులు వాళ్ళు ఏ విధంగా ఉన్నాయి. వాళ్ళు కుమిలిపోయి ఆత్మహత్య చేసుకునే అవసరం లేకుండానే చనిపోతుంది. అంత బాధతో ఉన్నారు. అది మరి ప్రతిపక్ష నాయకుని హోదా నీది కాదా? నువ్వు వాళ్ళకు సాయం చేయాల్సిన బాధ్యత నీది. నువ్వు ఎమ్మెల్యే గెలిపించి అవన్నీ మర్చిపోయి నువ్వు ఫామ్ హౌస్ నుంచి వెళ్ళకుండా 58 లక్షలు నువ్వైతే జీతం తీసుకుంటున్నావు. ఎక్కడన్నా ఏ అధికారన్నా ఒక కానిస్టేబులే కానీ ఒక అటెండరే కానీ 4 రోజులు రాకపోతే మనం అబ్సెంట్ చేస్తాం, ఆయన జీతం కట్ చేస్తాం. మరి నువ్వు జీతం పని చేయకుండానే జీతం